లోక్సభలో రాజ్యాంగం ఆమోదించి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా చర్చ నిర్వహించారు. దేశంలో రాజ్యాంగం అమలు కావడం లేదని, అన్ని వర్గాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని రాహుల్ ఆరోపించగా, రాజ్యాంగ ఔన్నత్యాన్ని దెబ్బతీసేందుకు కాంగ్రెస్ ప్రయత్నించింది అని ప్రధాని మోదీ మండిపడ్డారు. భారత రాజ్యాంగం ఆమోదించి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా లోక్సభలో రెండో రోజు ప్రత్యేక చర్చ నిర్వహించారు. ఉదయం కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ చర్చను ప్రారంభించారు. అయితే లోక్సభలో డీఎంకే ఎంపీ రాజా ప్రకటనపై దుమారం రేగింది. అధికార పార్టీ నేతల వ్యాఖ్యలను తప్పుబడుతూ అవన్నీ విచ్ఛిన్నకర శక్తులుగా వ్యాఖ్యానించారు. దీంతో బీజేపీ ఎంపీలు రాజాపై మండిపడ్డారు. క్షమాపణ చెప్పాలంటూ అధికార పార్టీ ఎంపీలు డిమాండ్ చేయడంతో సభలో కొద్దిసేపు గందరగోళం నెలకొంది. రాజ్యాంగం ఆధునిక భారతావనికి సంబంధించిన ఒక డాక్యుమెంట్ అన్నారు లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. అయితే అందులో ప్రాచీన భారతీయ విలువలు, ఆలోచనలు ఉన్నాయని లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. రాజ్యాంగానికి మనుస్మృతికి మధ్య పోరాటం జరుగుతోందన్నారు. మనుస్మృతి సిద్ధాంతాలను అనుసరించి రాజ్యాంగం ఉండాలని సావర్కర్ విశ్వసించారని, మనుస్మృతి రాజ్యాంగానికి అతీతమైనదని తన రచనల్లో చాలా స్పష్టంగా ఆయన పేర్కొన్నారని అన్నారు. రాజ్యాంగం తెరిచినప్పుడు అంబేద్కర్, మహాత్మా గాంధీ, జవహర్ లాల్ నెహ్రూ ఆలోచనలు, వారి మాటలు అందులో కనిపిస్తాయని రాహుల్ అన్నారు. India is run by, should be superseded by this book, and this is what the fight is about. Now it's nice that all of you are so-called defending the Constitution. But I want to ask you, do you stand by your leader's words? Yes. Do you support your leader's words? Because when you speak in Parliament about protecting the Constitution, you are ridiculing Savarkar. You are abusing Savarkar. You are defaming Savarkar. ఇక భారత రాజ్యాంగం ఎన్నో దేశాలకు స్ఫూర్తిగా నిలిచిందని లోక్సభలో ప్రధాని మోదీ అన్నారు. ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో రాజ్యాంగానికి 75 సార్లు సవరణ చేశారని ఆరోపించారు. ఇందిరాగాంధీ హయాంలో ఎమర్జెన్సీ విధించి ప్రజల హక్కులు హరించారన్నారు. నెహ్రూ, ఇందిరా, రాజీవ్ గాంధీ రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీశారని మండిపడ్డారు. కీలక నిర్ణయాలు తీసుకునేది పార్టీ అధ్యక్షురాలని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అన్నారని గుర్తు చేసుకున్నారు. ఇదే కాంగ్రెస్ పాలన తీరుకు నిదర్శనమన్నారు. उस बीज को खाद पानी देने का काम एक और प्रधानमंत्री ने किया. उनका नाम था श्रीमती इंदिरा गांधी. जो पाप पहले प्रधानमंत्री करके गए और जो खून लग गया था 1971 में सुप्रीम कोर्ट का एक फैसला आया था. उस सुप्रीम कोर्ट के फैसले को संविधान बदल करके पलट दिया गया. మొత్తానికి రాజ్యాంగంపై జరిగిన చర్చ అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధంతో కొనసాగింది. చివరకు ప్రధాని ప్రసంగం తర్వాత లోక్సభ వాయిదా పడింది.